అమ్మ నాన్న పిల్లలు చారిటబుల్ ట్రస్ట్ మేనేజింగ్ చైర్పర్సన్ మరియు ఆదరణ సొసైటీ ఫౌండర్ ప్రెసిడెంట్ అయిన శ్రీ జాడి మాధవరావు గారి 50వ జన్మదినాన్ని పురస్కరించుకొని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు భారీ నగదు ప్రోత్సాహాలను అందించారు. 2025-26 విద్యా సంవత్సరం 10వ తరగతి పరీక్షలలో 500 మార్కులకు పైగా సాధించిన 25 మంది ప్రతిభావంతులైన విద్యార్థులను ఈ పురస్కారానికి ఎంపిక చేశారు. ఎంపికైన వారిలో 12 మంది విద్యార్థులకు 10,000 రూపాయల చొప్పున నగదు పారితోషకం అందించారు. మిగిలిన 13 మంది విద్యార్థులకు 5,000 రూపాయల చొప్పున ఆర్థిక సహాయాన్ని అందజేశారు. అంతర్జాతీయ వ్యాపారవేత్త మరియు ఏటీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి అయిన శ్రీ అశోక్ ముస్తాపురి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ట్రైబల్ వెల్ఫేర్ రిటైర్డ్ చీఫ్ ఇంజనీరింగ్ సరూనగర్ ఏఈఓ శ్రీ బాసునాయక్, కర్మన్ఘట్ మరియు బహదూర్గూడ ప్రభుత్వ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయ బృందం మరియు విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆదరణ సొసైటీ ఫౌండర్ ప్రెసిడెంట్ని, నాతో పాటు అమితాబ ఫౌండేషన్ చైర్మన్ గారు అశోక్ గారు, మరి మా ఆదరణ ఫౌండేషన్ టెక్నికల్ అడ్వైజర్ అయినటువంటి శంకర్ సారు, మరి ఇంకా మా మిసెస్ మా మేడం గారు సోమేశ్వరరావు గారు, మన ప్రసాద్ నేత గారు అంతా ఉన్నారు. సో ఈరోజు నా బర్త్డే సందర్భంగా జూన్ 5th నా బర్త్డే సందర్భంగా 50 years పూర్తి చేసుకున్నాను. నా ఏజ్ 50 years పూర్తయిన సందర్భంగా మరి అమ్మనాన్న చారిటబుల్ ట్రస్ట్ నుండి నేను ఈరోజు గవర్నమెంట్ స్కూల్లో జరిగినటువంటి మెరిట్ విద్యార్థులకి నేను స్కాలర్షిప్ ఇవ్వటం జరిగింది. మేము మరి ఒక 24 మెంబర్స్కి స్కాలర్షిప్ సెలెక్ట్ చేశాము. మరి అమ్మనాన్న చారిటబుల్ ట్రస్ట్ అనేది స్టార్ట్ చేసి 5 years అయింది. అమ్మనాన్న చారిటబుల్ ట్రస్ట్ ఎందుకు స్టార్ట్ చేశామంటే మా తల్లిదండ్రుల దీవెనలతోని, మా తల్లిదండ్రులు నాకు జన్మనిచ్చినందుకు ఈ సమాజ సేవ చేయడానికి అవకాశం నాకు కలిగింది. కాబట్టి నేను 25 సంవత్సరాల నుండి సమాజ సేవ అనేది చేస్తున్నాను. మరి ప్రతి సంవత్సరం మా ఆదరణ ఫౌండేషన్ నుండి 300 మందికి ఫ్రీ ఎడ్యుకేషను, ఫ్రీ ఫుడ్, ఫ్రీ షెల్టర్ ఇస్తున్నాము. వాళ్ళకి బుక్స్, యూనిఫామ్లు, బ్యాగులు, షూలు, సాక్స్లు ఇంకా అనేక స్టేషనరీస్ అన్ని ఇస్తూ వాళ్ళకి మరి 10th పాస్ అయిన వాళ్ళకి స్కాలర్షిప్స్ ఇస్తూ నారాయణ కాలేజీలో, శ్రీ చైతన్య కాలేజీలో చదివించడం జరుగుతుంది. కార్పొరేట్ కాలేజీలలో మరి భవిష్యత్తులో ఇంకా మేము కాలేజీకి పర్మిషన్ అప్లై చేశాము. నెక్స్ట్ ఇయర్ కాలేజీ, జూనియర్ కాలేజీ కూడా ఇక్కడే ఇంటర్మీడియట్ వరకు పెట్టుకోవడానికి కల్పిస్తున్నాము. దీంతో పాటు ఈ మధ్యలో మా అశోక్ గారు స్కిల్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ కూడా తీసుకొచ్చారు తెలంగాణ స్టేట్లో. మా ఆదరణ ఫౌండేషన్కి, అమితాబ ఫౌండేషన్కి మేము సెంట్రల్ గవర్నమెంట్ ప్రాజెక్ట్ కూడా స్టార్ట్ చేయబోతున్నాము నెక్స్ట్ జూలై, ఆగస్టులో. మరి ఇంకా వాటికి కూడా మేము ట్రైనింగ్ ఇచ్చి ఎంతో మందికి సేవా కార్యక్రమాలు చేయడానికి మేము దృఢ సంకల్పంతో ఉన్నాము. వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి ప్లేస్మెంట్ ఉద్యోగాలు కూడా ఇప్పిస్తున్నాము. మరి ఇక్కడ చదివిన పిల్లలు చాలామంది మరి ఉద్యోగాలు చేస్తున్నారు. కొంతమంది అమెరికాలో ఉన్నారు, కొంతమంది కెనడాలో ఉన్నారు, ఆస్ట్రేలియాలో ఉన్నారు, మరి ఇంకా బిజినెస్లో ఉన్నారు, ఆర్మీలో జాబ్స్ వచ్చాయి, సాఫ్ట్వేర్లు అయ్యారు. మరి ఈ స్థాయికి ఎదగడానికి ఈ ఫౌండేషన్ ఎంతో మేము చేదోడు వాదోడు ఉంటూ వాళ్ళకి ఆర్థికంగా హెల్ప్ చేస్తూ, ఎడ్యుకేషన్ హెల్ప్ చేస్తూ మరి ఎంతోమంది దాతల సహాయంతో చేయగలుగుతున్నాము. మరి మాకు హెల్ప్ చేసినటువంటి ఎంతోమంది దాతలకి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. మాకు ఈ బిల్డింగ్ లేనప్పుడు, ఆదరణ సొసైటీలో బిల్డింగ్ లేనప్పుడు యశోద హాస్పిటల్ వాళ్ళు రెంట్ పే చేసేది, కొన్ని కంపెనీస్ రెంట్ పే చేసేది, బుక్స్, బ్యాగ్స్ ఇచ్చేది. మరి దాతల సహాయంతో మేము చేయగలుగుతున్నాము. ఇంకెంతో మంది దాతలు ముందుకు వచ్చి ఇంకా మాకు సహాయం చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. 6 years నుండి 20 years వరకు మేము చదివిస్తున్నాము. ఫస్ట్ క్లాస్ నుండి డిగ్రీ దాకా మేము వాళ్ళకి కావాల్సినటువంటి ఎడ్యుకేషన్కి, ఫుడ్కి, షెల్టర్కి మేము సపోర్ట్ ఉంటున్నాము. నాతో పాటు చాలామంది మా మేనేజ్మెంట్ ట్రస్ట్ మెంబర్స్ నాకు చేదోడువాదోడుగా ఉంటూ ఆర్థికంగా కూడా హెల్ప్ చేస్తూ, మోరల్గా హెల్ప్ చేస్తూ మరి వారికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. థ్యాంక్ యూ సో నా చిన్ననాటి డ్రీము, నాది విలేజ్ బ్యాక్గ్రౌండ్, ఏజెన్సీ ఏరియా. మన యొక్క చిన్నప్పుడు అనేక ఇబ్బందులు కూడా చదువుకున్నాను. నేను
రెసిడెన్షియల్ స్టూడెంట్ని. 5th క్లాస్ నుండి ఇంటర్మీడియట్ వరకు గురుకులంలో చదువుకున్నాను. ఆఫ్టర్ ఇంటర్మీడియట్ అయ్యాక బిఎస్సీ ఎంఎస్సీ హైదరాబాద్ చదువుకోవడానికి వచ్చి ఇక్కడ బిఎస్సీ ఎంఎస్సీ ఒక ఎన్జిఓలో ఉండి, ఒక ఫౌండేషన్లో ఉండి నేను ట్యూటర్గా వార్డెన్గా ఉండి అక్కడ చదువుకొని మరి అక్కడ నుండి మరి నేను స్వయంగా ఆదరణ పేరు మీద స్వచ్ఛంద సంస్థ స్టార్ట్ చేసి నేనే డోర్ టు డోర్ వెళ్ళి నేను ఇది స్టార్ట్ చేసి చదివించడం జరుగుతుంది. ఇంకా నా డ్రీమ్, చిన్నప్పటి కోరిక, అందరికీ నేను డాక్టర్ కావాలి, ఇంజనీర్ కావాలి, కలెక్టర్ కావాలి అనే కోరికలు ఎలాగుంటే నాకు సమాజ సేవ చేయాలనే కోరిక నాకు చిన్నప్పుడే కలిగింది. స్వయంగా చిన్నప్పటి నుండి వచ్చింది, మా తల్లిదండ్రుల ద్వారా నాకు వచ్చింది. నా తల్లిదండ్రులు నాకు వాళ్ళ దీవెనలతోని మరి నాకు నేను చేయగలుగుతున్నాను. థ్యాంక్ యూ. ఈరోజు ఆదరణ అమితాబ ఫౌండేషన్ చైర్మన్ శ్రీ జాడి మాధవరావు గారికి 50వ జన్మదిన సందర్భంగా వారికి శుభాకాంక్షలు. మాధవరావు గారు అందరికి మంచి కోరుకునే మనిషి, చాలా మంచి మనసున్న మనిషి. మాధవరావు గారు ఏదైతే పేద ప్రజలకు సేవ చేస్తున్నారో వారు ఇంకా ముందు చాలా మందికి సేవ చేయాలని, ఆ భగవంతుడు వారికి ఇంకా చాలా శక్తిని ఇవ్వాలని కోరుకుంటూ మరొక్కసారి మాధవరావు గారికి 50వ జన్మదిన శుభాకాంక్షలు. ఈరోజు అమృత ఆదరణ ఫౌండేషన్ ట్రస్ట్ చైర్మన్ ఎవరైతే మాధవరావు గారు ఉన్నారో వారి 51వ జన్మదిన సందర్భంగా వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. నిజంగా కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు, మహాపురుషులు అవుతారు. మాధవ సేవే మానవ సేవ అనేటువంటి లక్ష్యంతో మాధవరావు గారు, మరి జాడి మాధవరావు గారు అత్యధిక మారుమూల ప్రాంతం నుండి, అత్యధిక మారుమూల ప్రాంతం అంటే తాడ్వాయి నుండి మరి ఏడూర్ల బయ్యారం పోయేటువంటి ఆ రోడ్డు అటు గుండాల కావచ్చు, అటు ఎల్లెందు కావచ్చు, ఇటు ఈ ఆదిలాబాద్ మన వరంగల్ మరి ఖమ్మం 2 జిల్లాలకు సరిహద్దు అయినటువంటి ఒక మారుమూల ప్రాంతం నుండి వచ్చి వారు ఈ ట్రస్ట్ నడపడము, ఇక్కడ పేద విద్యార్థులకు దాదాపు సంవత్సరానికి 300 మంది విద్యార్థులకు డైలీ ఫీడ్ చేయడము, వాళ్ళ బాగోగులు చూడడము, వాళ్ళ పుస్తకాలు కావచ్చు, వాళ్ళ భోజనాలు కావచ్చు, వాళ్ళ చదువు కావచ్చు, వాళ్ళ అనేకమైనటువంటి అన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేస్తూ మరి వారి ఫౌండేషన్ నడుపుతున్నారు. కాబట్టి వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ మున్ముందు వారు ఇంకా గొప్పగా సేవ చేయాలని, ఆ సేవకు మా వంతు కర్తవ్యము మేము వెనువెంట ఉంటామని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై హింద్. రావు గారు ఒక మహోన్నతమైన వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి. వారికి తోడుగా అశోక్ ముస్తాపుర గారు కలిసినాక గాలి ఒక అగ్ని కలిస్తే ఏ విధానంగా ఉంటుందో ఆ విధానమైనటువంటి విధానంగా ఉంటుంది. కాబట్టి ఈ సొసైటీ అద్భుతంగా హైదరాబాద్ లోనే ఒక అద్భుతమైన సొసైటీగా ఉంటుందని నేను ఆశిస్తున్నాను. ఎందుకంటే అశోక్ అన్న విధానాలు ఎట్లుంటాయి, జాడి మాధవరావు గారి యొక్క పని ఎట్లుంటది, జాడి మాధవరావుకు జోడి కూడా అద్భుతంగా ఉన్నది. వాళ్ళిద్దరు కలిసి కూడా మంచి వర్క్ చేసేటువంటి మెంటాలిటీ ఉన్న వాళ్ళు ఉన్నారు. కాబట్టి వారు ఇప్పుడు అమ్మ నాన్న పిల్లోడు అనే సొసైటీ వారి నుంచి వెళ్ళి 25 మందికి స్కాలర్షిప్ ను 10,000 5,000 చొప్పున కొన్ని లక్షల రూపాయలను ఇస్తున్నారు. నెక్స్ట్ ఇయర్ కూడా అంతకన్నా ఎక్కువ మందికి ఇస్తూ ప్రజలకు ఇంకా పిల్లలందరినీ ఎంకరేజ్ చేస్తూ ఉన్నతమైన చదువులకు వాళ్ళను తీర్చిదిద్దాలని కోరుకుంటూ ఇంతమందికి సేవ చేస్తున్నటువంటి వ్యక్తికి మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. వారి ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలతో తొలతూగాలని మనసారా కోరుకుంటాను. థ్యాంక్ యూ. మాధవరావు సందర్భంగా నిర్వహించినటువంటి వివిధ కార్యక్రమాల్లో, సేవా కార్యక్రమాల్లో భాగస్వామ్యంలో నిజంగా వారికి ధన్యవాదాలు చేస్తూ సమాజం అభ్యున్నతి కోసం చేస్తున్నటువంటి మాధవరావుకి మాకు